పండుగ సీజన్లలో ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. కొనుగోలుదారులు కూడా ఈ సమయంలో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. డిస్కౌంట్ల పేరుతో కొనుగోలుదారులను మోసం చేసి లక్షలు దోచేస్తున్నారు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్లు, యాప్ల నుండి వచ్చే నోటిఫికేషన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్తో మా ప్రతినిధి అమరేందర్ ఫేస్ టు ఫేస్. దీపావళి పండుగ వేళ సైబర్ కేటుగాలు కొత్త రూట్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఏదైతే దీపావళి సంబంధించిన ప్రత్యేక ఈ-కామర్స్ సైట్స్ ఉంటాయో ఆ సైట్స్లలో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయంటూ కూడా ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి ఇలాంటి వాటిని నమ్మొద్దని అయితే సూచిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. దీపావళి వేళ ఇలాంటి టార్గెట్ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే చాలా పండుగలలో ఇలాంటి అంటే కొత్త రకం మోసాలకు సైబర్ కేటుగాలు అయితే ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు దీపావళి ఏదైనా ఫెస్టివ్ ఆఫర్స్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్ట్స్ అన్ని ట్రెండింగ్ అవుతుంది కదా. మనం చాలా బ్రౌజ్ చేస్తుంటాం సోషల్ మీడియా సైట్స్ అన్ని, అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఇట్లాంటి సైట్ చేస్తుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే యూజర్స్ ఎక్కువ వాడతారో అట్లాంటి సైట్లలో అప్లికేషన్స్లలో ఎక్కువగా యాడ్స్, అంటే ఫెస్టివ్ యాడ్స్ ఉన్నాయి, దాని మీద ఆఫర్స్ ఉన్నాయి అంటే అప్లికేషన్స్ కానీ ఈ-కామర్స్ వ్యాలెట్స్ కానీ దాంట్లో ఎక్కువ ఆఫర్స్ ఇస్తారనమాట. అంటే మనం ఎక్కువగా షాపింగ్ చేస్తాం కదా, దాంట్లో మన డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేయడము, లేకపోతే మీకు ఈ ఆఫర్ ఉంది, మీరు ఇక్కడ షాపింగ్ చేశారు కదా, మీకు ఐఫోన్ గిఫ్ట్ ఉంది, లేకపోతే సమ్ కార్ గిఫ్ట్ ఉంది, మీరు ఇంత డౌన్ పేమెంట్ కడితే మీకు కార్ వచ్చేస్తుంది, లేకుంటే ఐఫోన్ వచ్చేస్తుంది అని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కాల్ చేసి చీట్ చేయడము, లేకపోతే సోషల్ మీడియా లేకపోతే ఈ-కామర్స్ వ్యాలెట్స్ త్రూ దాని త్రూ కూడా చేసి మీకు మోసం చేసే ఛాన్సెస్ ఉంటాయండి. మనం చూడొచ్చు ప్రతి పండుగ అంటేనే ప్రతి వెబ్సైట్స్ కానీ యాప్స్, ఈ-కామర్స్ వెబ్సైట్స్ అని కూడా ఆఫర్లు పెడతాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటిని చూజ్ చేసుకుంటున్నారు. కామన్గా పబ్లిక్ ఎలాంటి యాప్లు కానీ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే బాగుంటుంది? అంటే ట్రస్టెడ్ వెరిఫైడ్ ఈ-కామర్స్ సైట్స్ ఉంటాయి కొన్ని, ప్లస్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి, కొన్ని ట్రస్టెడ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి అట్లాంటి. ప్లస్ కొంతమంది ఏం చేస్తారంటే ఏపీకే ఫైల్ పంపిస్తారు, అంటే మీరు ఇంత పేమెంట్ చేయండి, ఒక 1 lakh రూపీస్ వర్త్ ఏదైనా ఉందనుకో, ఇనిషియల్గా 5,000 పేమెంట్ చేయండి అని మీకు ఏపీకే ఫైల్ చేసి కూడా పేమెంట్ చేసుకొని మీరు 5,000 పే చేస్తే దాని ఇంకో అమౌంట్ మార్చుకొని ఒక 1 lakh ట్రాన్సాక్షన్ చేసుకోవడం అట్లా చేస్తారు. కాబట్టి ఏదైనా ట్రస్టెడ్ ఈ-కామర్స్ వ్యాలెట్ కానీ మనం గూగుల్లో 1-2 సార్లు సెర్చ్ చేయడం, లేకపోతే తెలుసుకొని చేయడం అనేది బెటర్. మొత్తంగా ఈ ఓవరాల్గా ఏదైతే దీపావళి వేళ ఆఫర్లు అంటూ వచ్చే అనధికారిక మెసేజ్లు నమ్మొద్దు. అధికారికంగా ఏదైతే అథరైజ్ వెబ్సైట్స్ ఉంటాయో ఈ-కామర్స్ వెబ్సైట్స్, యాప్స్లలో తప్పకుండా క్రాస్ చెక్ చేసిన తర్వాతే ఈ ఆఫర్లకు సంబంధించి కొనుగోలు చేయొచ్చు అనేది అయితే సిఐ నరేష్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమేష్ రెడ్డితో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ నుండి.